జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి చదువు. 36 నుంచి 39 వరకు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన్ను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెను. 47 నుంచి 50. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు ఒక పాపి ఇంటికి వెళ్ళి కూర్చొని ఉన్నాడు. మరి పరిసర్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి ఇంటిలో వెళ్ళి కూర్చున్నాడు. మరి పాపాత్మురాలు, బైబిలే చెప్తుంది, పాపాత్మురాలు యొక్క స్త్రీ. మరి యేసు ఆ ఊరికి వచ్చిందని తెలిసి మరి యేసు యొద్దకు వచ్చి కన్నీరు కార్చినట్టు ఆ కన్నీళ్ళంతా కూడా పాదాల మీద పడ్డాయి. మరలా అదంతా తూడ్చేయడం జరిగింది. మరి అత్తరు పోసి ఆ అత్తరు సువాసనతో ఆ ఇంటంతా నింపేసింది. మరి బైబిల్ చెప్తుంది, సిన్ఫుల్ ఉమెన్, పాపాత్మురాలు, పాపములో ఉన్న స్త్రీ. చాలామంది పాపములో ఉన్నవారు పాపంలోనే ఉండి వెళ్తూ ఉంటారు. కానీ ఆ పాపంలో ఉన్నవారికి మనశ్శాంతి అని ఉండదు. పాపంలో ఉన్నవారికి వారు చూడడానికి చక్కగా కనపడినా ఆ పాపము వారిని చంపివేస్తూ ఉంటుంది. పాపములో ఉన్నవారు వారి ముఖం చూడండి ఎలా ఉంటుందో, అర్థమైందా? ఒక వ్యక్తి ముఖం చూడండి, చాలాసార్లు వారి ముఖాలను చూస్తే తెలిసిపోతాయి వారు ఏ పాపంలో ఉన్నారని చెప్పి, వారు ఏ పాపంలో కొట్టుమిట్లాడుతున్నారని. పాపం అన్నది మన ఆయుష్ని తక్కువ చేస్తుంది. పాపం అన్నది అది నిన్ను చంపివేస్తుంది. ఎంతటి పాపి అయినా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, నాలాగా నువ్వు దొంగ కావద్దు, నాలాగా వ్యభిచారములో కాకూడదు, నాలాగా తాగుబోతు కావద్దనే చెప్తూ ఉంటారు చాలామంది. ఒక అతను స్పోర్ట్స్ మ్యాన్, తాగుడుకు బాగా అలవాటు అయిపోయాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఈ అలవాటుకైపోయి ఈ విధంగా అయిపోయి ఉన్నాను, దయచేసి ఎవ్వరు కూడా ఈ అలవాటులకు మీరు వెళ్ళకూడదని మరి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? పాపము మనని కట్టివేయడమే కాదు, పాపము మనని చంపివేస్తుంది. ఈ స్త్రీ కూడా పాపములో ఉన్న స్త్రీ యేసు యొద్దకు వచ్చింది. యేసయ్య ఒక్కడే ఆ పాపముల నుంచి విడిపించేవాడు. యేసు రక్తము
ప్రతి పాపములను కడిగి వేస్తుంది. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. పొట్టి జక్కయ్యను చూసినప్పుడు మరి ఆ పాపములో ఉన్నాడు. ఆ పాపములో నుంచి విడిపించేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉన్నాడు. అందుకే ఒకే ఒక యేసు ప్రభు వస్తున్నాడు. ఆ చెట్టు ఎక్కి యేసు ప్రభును చూడగొడి ఉన్నాడు. ఇదిగో జక్కయ్య, నేనే నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? జక్కయ్య, నేను ఇంటికి రావాల్సింది అంటున్నాడు. ఎవరైతే ఈ పాపంలో ఉంటారో, పాపము ఊబిలో కూర్చుకుపోయి ఉంటారో, యేసుక్రీస్తు ప్రభు వారిని లేవనెత్తుతాడు. చూడండి, మనకు కోరిక ఉండాలా, మనకు ఆశ ఉండాలా, ఈ పాపముల నుంచి బయటికి రావాలని చెప్పేసి. మనం ఏమనుకుంటామంటే విశ్వాసులు అసలు పరిశుద్ధులు, కానీ దేవుడు నమ్ముకొని వారే పాపంలో కొట్టుమిట్లాడుతున్నారు, మేము రక్షణ పొందినాం కదా అనుకుంటారు. కొంతమంది రక్షణ పొందినా కానీ కొన్ని అలవాట్లు అట్లనే ఉన్నాయి. అర్థమైందా? కొన్ని వ్యభిచారం యొక్క అలవాట్లు అట్లనే ఉన్నాయి, కొన్ని మోసం చేసే అలవాట్లు ఉన్నాయి, చీటింగ్ చేసే అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడే వారికి న్యాయం తీర్పు వేరే ఉంది. కృపలో ఉన్నాం, ఎస్ చూస్తున్నాడు, కానీ దానికంటే ఎక్కువగా మరి శిక్ష ఉన్నది. అనుకోవద్దు, మనం దేవుని రక్షణ పెంపబడ్డాం, యేసు రక్తంలో కడగబడి ఉన్నాం, ఇంకా ఏం కాదులే తుడుచుకొని పోతాములే అని ఎప్పుడు కూడా ఆ ఆలోచనలో ఉండొద్దు. చూడండి, బైబిల్ చెప్తా ఉంది ఏమని, ఏం విత్తితే కోస్తారు కంపల్సరీ. నువ్వు బెండకాయ విత్తనం విత్తి సోరకాయ రావాలంటే వస్తుందా? బెండకాయ విత్తనం విత్తి ఆపిల్ పండు కాస్ట్ ఎక్కువ వస్తుందా? రాదు. నువ్వు ప్రార్థన విత్తితే ప్రార్థనకు ఒక ఫలం నీకు వస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఎందుకో ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. పాప ఊబిల్లో సులువుగా చిక్కులు పెట్టే సాతాను, ఈ అంధకార ఎప్పుడు మనం పాపంలో పడేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. మన అలవాటులు, కొంతమంది పాత ఈ అలవాటులు కూడా లిక్కి వెళుతూ ఉంటారు. లేదు, జాగ్రత్త, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మన పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ, పాపంలో ఉన్న స్త్రీ యేసు యొద్దకు వచ్చి ఏడుస్తూ ఉంది. ప్రభువా, ఈ పాపముల నుంచి నన్ను విడిపించు తండ్రి, నన్ను విడిపించమని కన్నీరు కరుస్తూ ఉంది. నిజంగా కొన్నిసార్లు చూడడానికి ఇలా ఉంటాం, కానీ పాపం చేసిన వ్యక్తి మరణం. పాపం వల్ల జీతం ఏందంట? మరణమే. ఇంకే జీతం. చూడండి, ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఒక ఆటో నడిపితే, ఒక నీళ్ళు అమ్మితే, ఇంటున్నారా, ఒక బియ్యం సంచి అమ్మితే, ఉదయం నుంచి సాయంకాలం వరకు కంపెనీలో నెల అంతా చేస్తే ఒక జీతం నీకు ఉంటుంది. అదే పాపం వల్ల వచ్చే జీతము ఏందండి? మరణమే. మరణం. దేవుడు ఈరోజు అంతా హెచ్చరిస్తూ ఉన్నాడు. కొంచెం ఏ పాపమైనా సరే, ఈ స్త్రీ పాపాత్మురాలు యొక్క వ్యభిచారియే, కానీ యేసు యొద్దకు వచ్చి, యేసయ్య ఆ స్త్రీని నువ్వు విస్తారముగా ప్రేమించినందుకు విస్తారమైన పాపములన్నీ క్షమింపబడ్డాయి. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమె అంతగా దేవుని ప్రేమించింది, అందుకే దేవుడు ఆమెను అంతగా ఆ పాపముల నుంచి విడిపించజేసినాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన పాపములో కూడా నుంచి విడిపింపబడుతుంది. దేవుని ప్రేమించాల. ఆ స్త్రీ పాపంలో ఉంది, కానీ దేవుని ప్రేమించింది. వా, ఏం చేసింది? తన కొన్నదంతయు కూడా ఆ అత్తరులో పోసేసింది. నువ్వు దేవుని ఏ విధంగా ప్రేమిస్తా ఉన్నావు? నీకు ఇష్టమైన దేవుని ఇవ్వడానికి కోరుతున్నావా లేదా? పాపం చాలా డేంజరస్.
మన ఒక లీడర్ నాయకుడు పెద్ద నాయకుడు అంటున్నాడు, తన భర్త ఇంకొక స్త్రీతో ఉన్నాడు. ఇంకో జాగ్రత్త తింటున్నారా, ఇంకొక స్త్రీతో ఉన్నాడు. స్త్రీతో ఉంటే ఆయనకు చెప్పినాడు, అన్న ఇట్లా ఫొటోస్ దొరికినాయి, ఇగో ఏంది ఇదంతా అంటే, అన్న అప్పుడన్నా ఇప్పుడు కాదన్నా అన్నాడు. ఆ అన్నతో, ఆ బ్రదర్తో అన్నాడు, ఏమని తెలుసా, నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, నువ్వు క్యాన్సర్ వస్తుంది నీకు. ఏమొస్తుంది? క్యాన్సర్. పాపము రోగాలను తీసుకొని వస్తుంది. అర్థమైందా? పాపము రోగాన్ని తీసుకొని వస్తుంది. నేను ఈ మాట నాకు తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయా. కొన్ని చూడండి, పాపం వల్ల వచ్చు మరణమే, మరణకరమైన వ్యాధి. కొంతమంది కొన్ని రోగాలు దేవుడా నన్ను క్షమించమని అడిగితే చాలు, దేవుడా ఎటువంటి క్యాన్సర్ రోగమైనా ఏ రోగమైనా దేవుని యొద్ద పశ్చాత్తాపడితే దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. అందరూ స్వస్థపరిచే దేవునికి హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పాపముని చూస్తూ ఊరుకొండొద్దు. వారిని గద్దించాలా, వారిని చూసినప్పుడు సరిచేయాలా. నాకెందుకులే అని అనుకోవద్దు. మనం ఈ లోకానికి మనం ఏమై ఉన్నాం? వెలుగే ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకానికి రుచినిచ్చేవారుగా ఉన్నాం మనం. ఒక దిక్కు పాపమును దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. కొందరు విశ్వాసులు ఆ పాప ఊబిలో ఉన్నారు. ఏమైతుందిలే అని అనుకుంటున్నాడు. అందులో నుంచి బయటికి రండి. కొంతమంది బాగానే ప్రార్థన వాక్యం చేస్తారు కానీ నోట్లో బుక్కుతూనే ఉంటారు. అయ్యో, నోట్లా వాళ్ళకు ఇది కనిపించింది అది కనిపించింది అంటే ఎట్లా నమ్మేది? ఒక ఆయన అసలు బైబిలే ముట్టడు, దేవుడు నాతో మాట్లాడిన ఇట్లా వచ్చినాయి, దూతలు తిరిగినాయి కిందికి మీదికి అంటే ఎట్లా నమ్మేది? పక్కవాడిది ఎట్లా నమ్మేదాన్ని? ఒక ఆయన అమెజాన్ లేకపోతే నెట్ఫ్లిక్స్లో మొత్తం రాత్రంతా సినిమాలు చూసి పొద్దున్న లేచి, రాజు నాకు దేవుడు చూపించినాడంటే ఎట్లా నమ్మేది? రాత్రి అంతా ఏం చేసినావన్న? సినిమాలు చూసిన, సీరియల్ చూసిన. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు ఎట్లా దర్శనాలు మాట్లాడతాడు? కొంతమంది దేవునితో సావాసమే సరిగా ఉండదు కానీ వారిని నేను ఈ వ్యక్తితో పెళ్లి చేసుకున్నానని కనబడుతుంది. ఇట్లా కనబడుతుందో ఏమో. ఆ బలహీనపరిచే ఆత్మ 18 సంవత్సరాలు ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దురాత్మ ఆమెను పట్టేసింది. బలహీనపరిచే ఆత్మ. అది ఏ అలవాటైనా సరే అది బలహీనపరిచే ఆత్మ, దురాత్మ. యేసుక్రీస్తు ప్రభువును ముట్టుకున్నప్పుడు, తాకినప్పుడు ఆ బలహీనపరిచే ఆత్మ ఆ స్త్రీ నుంచి వెళ్ళిపోయి ఆ వంగిపోయిన స్త్రీ ఏమైంది? చక్కగా నిలబడిపోయినది లేఖనములు చెప్తా ఉంది. ఈరోజు ఏ బలహీన పరిచే ఆత్మ నిన్ను పట్టి ఉన్నది? అబద్ధం మాట్లాడా, నీ చూపువా, నీ నడకనా? నజరైన యేసుక్రీస్తు నామములో ప్రతి బలహీనపరిచే ఆత్మ నుంచి మీరు విడుదల పొందెదరుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎస్, వాడు ఎప్పుడు బలహీనపరుస్తూ ఉంటాడు. నువ్వు బలంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. నువ్వు బలహీనంగా ఉండడానికి వాడు ఎప్పుడు పోడుకొని ఉంటాడు. ఎందుకు? అపవాదికి మనం ఎక్కడ చోటిస్తూ ఉన్నాం? అపవాదికి చోటు ఇవ్వదని లేఖనములు చెప్తా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఈ వీక్లో ఒక హిందీ హీరో వారి ఇంట్లో దొంగ వెళ్ళాడు. ఎట్టెళ్ళిండో మిస్టరీ. అర్థమైందా? లోపలికి వెళ్ళి అట్టి ఎంత సెక్యూరిటీ ఉన్నా లోపలికి వెళ్ళి ఎవరిని రూమ్లకే వెళ్ళిపోయి దొంగతనం అడిగినాడు. అది నేను ఎందుకో న్యూస్ ఇని బాగా గమనించిన నేను, ఏంది అని.
ఏంటంటే ఎక్కడ దొంగ వ్యక్తికి ఎట్లా సందు దొరికితే, ఒకవేళ అసలు లేదే ఛాన్స్, అసలు ఎంత సెక్యూరిటీ ఉంటుంది వారికి, అంత సెక్యూరిటీ ఉన్నా వాడు ఏం చేస్తున్నాడు, అందులో నుంచి కొంచెం ఛాన్స్ తీసుకొని వాడే, అర్థమైందా, ఒక 10 దెబ్బలు కొట్టి, ఒక 11 దెబ్బలు కొట్టి, అసలు మార్గం లేని దాంట్లో వారు మాగ్రం చేసుకొని లోపలికి వెళ్ళినాడు. అట్లనే అపవాదిగాడు ఎట్లుంటాడు చూడండి, వాడికి ఆ ఛాన్సే లేకున్నా కానీ నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యాపారంలో వాడు లోపలికి వచ్చి ఎంత కలవరం లేపాలని చూస్తాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు. మనం చిన్న చిన్న మాటల్లో కూడా అపవాది మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది, మన కుటుంబంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతతో, ఏ బలహీన ఆత్మతో, ఏ ఊబిలో ఉన్నావో ప్రార్థన చేసుకోండి, దేవుడు విడిపిస్తాడు. అర్థమైందా? మనందరం యాక్టర్లమే. అర్థమైందా? విశ్వాస పోరాటం, విశ్వాస యాక్టర్లం. వద్దు. దేవుని ఎదుట మనమందరము ఒకే రీతిగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. సరే, నేను ఇంట్లో ఉన్నా, బాత్రూంలో కూడా నన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే దావీదు అంటాడు, నేను చెరువులో, సముద్రం లోపల పోయినా, ఆకాశంలో పోయినా, చివరికి పోయినా, ఎక్కడ ఉన్నా కానీ నీ సన్నిధి నుంచి దూరం పోగలుగుతామా? ఎక్కడ దూరం పోగలుగుతాం? ఇప్పుడు ఈ మాటలు వింటుంటే మన అందరికి అనిపిస్తుంది, రేపు ఇప్పుడు చూడు ఆహాహా అంటాం, మళ్ళా అంటాం తోక వంకరే. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఇతరులు మాటలు, మనము దేవుని విశ్వాసం ఉండాలి, మనకు దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకోండి అందరూ. ప్రభువా, ఏ బలహీనత, ఇక నాకు ఏం బలహీనత లేవు, నేను పర్ఫెక్ట్ ఉన్నానంటే లూసిఫర్ ఒక్కడికే ఉంటాడు. అట్లా ప్రార్థన చేసుకొని. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినేడలా కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకున్నట్లు నేడు అనబడును సమయముండగానే ప్రతి దినమునను ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమే యుందుము. ఆమేన్. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో వేరుపారమై ఉందుము. హల్లెలూయా. చూడండి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం. అందుకొకసారి, దృఢ విశ్వాసం అంటే గట్టి విశ్వాసం. మనందరికీ గట్టి విశ్వాసం ఉండాలి, దృఢ విశ్వాసం ఉండాలి. దృఢ విశ్వాసం ఉన్న వాళ్ళే ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళగలుగుతారు. దృఢ విశ్వాసం లేని వారు కొంచెమే ప్రయాణం చేసి, అర్థమైందా, ఏమంటే కుందేలు బాగా పరిగెత్తింది, బాగానే విశ్వాసం ఉందనుకుంది, ఆ తాంబేలు ఎంత దూరం ఉందోలే అని ఏం చేసింది, నిద్రపోయింది. చూడండి, చాలా స్లోగా వెళ్ళే తాంబేలే మెల్లగా వెళ్ళింది, కానీ దృఢ విశ్వాసంతో. అర్థమైందా? మెల్లగా ఆఖరి వరకు పందెంలో పాల్గొని గెలిచింది. అర్థమైందా? రియల్గా కూడా అట్లనే అంట.
కుందేలు పరిగెత్తింది బాగానే, కానీ మధ్యలో ఏమైపోయింది? ఆగిపోయింది. మొదటిలో బ్యాప్తిజం తీసుకున్నప్పుడు, మొదటిలో పరిచర్య చేసినప్పుడు, మొదటిలో క్రీస్తులో ఉన్నప్పుడు మనమందరము దృఢ విశ్వాసముతో మనం ముందుకు వెళుతున్నాం, మంచిదే. కానీ అది ఎక్కడి వరకు ఉండాలా? ఆఖరి వరకు ఉండాలా. ఈ నూతనమైన సంవత్సరంలో మనకు అందరికీ ఏ విశ్వాసంతో అయితే మనం ఈ ఇయర్ ప్రారంభించి మనము ఆఖరి వరకు డిసెంబర్ 31 వరకు 31 వరకు ఏ విశ్వాసంతో ఉండాలా? దృఢ విశ్వాసం. అందోసారి దృఢ విశ్వాసం కలిగి ఉండాలా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అలాంటి దృఢ విశ్వాసం అంతముటకు గట్టిగా చేపెట్టిన ఎడల క్రీస్తులో వేరుపారమై ఉందుమో. స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే దేవుని క్రీస్తులో మీ విశ్వాసము దృఢముగా ఉంటుందో అప్పుడు ఎక్కువగా వేరుపారైతూ ఉంటాం. ఏ చెట్టు అయితే భూమిలో ఎక్కువగా బలము పొందుకొని విత్తనాన్ని విరిగి గట్టిగా ఆ వేర్లతో పట్టేస్తుందో, నీళ్ళు తీసుకుంటుందో, ఎరువు తీసుకుంటుందో, అది ఏమవుతుంది? చెట్టు పెరుగుతుంది, ఫలం ఇస్తుంది. ఎందుకంటే ఆ చెట్టు, ఆ భూమి మంచి నేల ఏమెందుకో అందుకే 30, 60, 100% అంటుంది. అయితే మంచి విత్తనం అయితే 30, 60, 100%. నీ విత్తనం ఏంది? నీ విత్తనం దృఢ విశ్వాసమై ఉండులగాక. హల్లెలూయా. ఈ దృఢ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టి ఎడల క్రీస్తులో వేరుపారై ఉందుము. స్తోత్రం చెప్తాండి. గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో వేరుపారై ఉండుము. అందుకే చూడండి, ఎప్పటి వరకు? అంతము వరకు. మత్తయి సువార్త 24:13. మత్తయి సువార్త 20. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచదురు, అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారు. అంతం వరకు సహించేవాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు అనండి. విశ్వాసము దృఢముగా ఉండాలి. ఎప్పటి వరకు? అంతము వరకు ఉండాలి. మరి ఈ లేఖనములు చెప్పింది చూస్తే అంతము వరకు సహించి ఏం చేయాలంట? వాడే రక్షింపబడు. అంతము వరకు సహించిన వాడే. సహించాల. ఎప్పటి వరకు? అంతము వరకు. మధ్యలో వదిలేస్తే ఏమవుతుంది? వేరుపారు కాము. అందుకే దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా అంతము వరకు ఏం చేయాలా? సహించాల. అంతము వరకు సహించిన వాడే ఏమవుతారంట? వేరుపారైతారు, రక్షింపబడతారని లేఖనములు చెప్తా ఉంది. చూడండి, నా దేవుడు మొదటివాడు, కడపటివాడు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు, కడపటివాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. నీ యొక్క ఈ యొక్క ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 1,00,000 మంది బయటకు వచ్చినారు.
ఐగుప్తు దేశం నుంచి. అర్థమైందా? కానీ ఎంతమందికి ఆ పాలు తేనె ప్రదేశంలో వెళ్ళారు? మొదటిలో హుషారుగా పరిగెత్తున్నారు, హుషారుగా బయటికి వచ్చినారు. కానీ ఆఖరికి ఎంతమంది కానాను ప్రదేశానికి వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు. ఇద్దరు కూడా ఫెయిత్ వారియర్స్. హల్లెలూయా. ఇద్దరు కూడా విశ్వాస వీరులై ఉన్నారు. ఏ విశ్వాస వీరులు ఎందుకయ్యారంటే వారు ఏదైతే పట్టుకున్నారో అంత వరకు సహించి, అర్థమైందా, ఆ కానాను రక్షింపబడ్డారు. లక్షలాది ప్రయాణం చేశారండి. క్రీస్తు నమ్మినాక తర్వాత కూడా మనమందరము దృఢ విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాం. స్వస్థత అయిందనుకో, లేకపోతే నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చినందుకో, జాబ్ ఇచ్చినందుకో, దేవుడు నీకు జీవితంలో కార్యం చేసినందుకో, దేవుడు నీకు బాగానే సంతోషంగానే ఉన్నావేమో. ఎప్పుడైతే గాలులు తుఫాన్లు వచ్చింటాయో, ఎప్పుడైతే అలలు నీ మీదికి వచ్చినాయో, నీ విశ్వాసం ఏమైంది? అందుకే దేవుని బిడ్డలారా, మధ్యలో నీళ్ళు లేదు, మధ్యలో మాంసం లేదు. దేవుడు నీళ్ళు ఇచ్చినాడు, మాంసం ఇచ్చినాడు, మన్నానిచ్చి ఉన్నాడు, పోషించుకుంటూ వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. పొద్దున రాత్రి సమస్తమైన వారికి తోడుగా ఉండి, మేఘములో ఉండి, అగ్ని వలె ఉండి వారికి నడిపించుకుంటూ వచ్చి ఉన్నాడు. కానీ ఇన్ని అద్భుతాలు చూసిన వారు, ఎర్ర సముద్రములు పాయలు చేసిన దేవుడు ఇటువంటి లక్షలాది మంది ఆరిన నేలలపై నడిచి ఇంత అద్భుతమైన చూసిన వారు, ఇంత ఆశ్చర్యకార్యములు చూసిన వారు, మరి అంతము వరకు ఈ దృఢవిశ్వాసము ఎందుకు చేపట్టలేకపోతున్నారు? పక్కవారు, నువ్వు పట్టుకున్నది గట్టిగా పట్టు సార్, గట్టి. మనం పడితే ఊసిపోతామండి. ఆయన నేను పట్టుకున్నాడు అనుకో, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన నిన్ను పట్టుకున్నాను గాక. ఆయన మిమ్మల్ని పట్టుకున్నా. నువ్వు కూడా ఏం చేయాలా? పట్టుకోవాలా దేవుని. దృఢమైన విశ్వాసం. చూడండి, దేవుని పట్టుకోవాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలా. 12 మంది వెళ్ళారు పాలు తేనె ప్రదేశంలో ఎలా ఉందని చెప్పి. వెళ్ళినోళ్ళు 10 మంది యేసు వార్త ఏం పట్టుకొని వచ్చినారు? వార్త, ఇదిగో వారు బలవంతులు ఇట్లున్నారు, అలా ఉన్నారు, వారితో మనం పోరాడలేమని. కాలేబు అంటున్నాడు, లేచేయమంటున్నాడు, ఏం లేదు, విశ్వాసముతో మనం ఆ ప్రదేశం మనంతను కూడా ఆక్రమించుకుంటామంటున్నాం, స్వాధీనపరుచుకుంటామంటున్నాడు. విశ్వాసము, దృఢమైన విశ్వాసము పోరాడేది ఉంటుంది. నీకు కార్యాలు జరుగుతున్నప్పుడేమో బాగా విశ్వాసం ఉంది, కానీ ఎప్పుడైతే ఆగిపోయినాయో నీ విశ్వాసం ఏమవుతుంది? సరళతా ఉంది. నువ్వు పట్టుకుంది బస్సును కాదు, నువ్వు పట్టుకుంది రైల్వే కాదు, నువ్వు పట్టుకుంది ఏమి పట్టుకున్నావు? క్రీస్తును పట్టుకున్నావు. స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఒక మాట చెప్తా. అబ్రామ్ విశ్వాసం అబ్రామ్ది, సారా విశ్వాసం సారాది. నీ విశ్వాసం నీదే. నువ్వు దేవుని ఏ విధంగా దృఢపట్టి పరుచుకున్నావో అది ఇంపార్టెంట్, అంతే. చూడండి, నాకు నిన్న రాత్రి అసలు ఏం బాగలేదు. నాకు 8:30 నుంచి ఉదయకాలం 5:30, 8 గంటల వరకు, ఇప్పుడు వరకు కూడా లూజ్ మోషన్స్ ఏంది? దృఢ విశ్వాసంతో వచ్చిన, అంతే. అయ్యో హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నాకు నిలబడే శక్తి లేదు యాక్చువల్. ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వస్తే పక్కకు ఇట్లా అయిపోయినా. స్నానం చేయడానికి కూడా నాకు శాతం కావట్లేదు, బలం లేదు, ఏమి లేదు. దృఢ విశ్వాసంతో వచ్చి నిలబడిన పరిశుద్ధాత్మ టేకప్ చేసేసుకున్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అంతే. మనం చేయాల్సింది ఏంది? ఆ ఓడలో వెళ్ళి కూర్చోవాలి, అంతే. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు.
ఆయన ప్రయాణం చేపిస్తూ ఉంటాడు. లక్షలాది మంది ప్రయాణం చేసినారు. ఈ లక్షలాది ప్రయాణం చేస్తే ఇద్దరే వెళ్ళారండి. మనం ఏం చేస్తాం తెలుసా? ఇద్దరు ఒక దిక్కుంటే లక్షలాది మంది ఇంకొక దిక్కుంటే, ఏమో ఎక్కువ మంది ఈడున్నారు కదా నాయన అని చెప్పి ఏం చేస్తాము? అటువే వెళ్తాం. కానీ ఈ ఇద్దరిదే ఏమైంది? ఎందుకంటే వీడది లక్షలాది మంది. మనం ఏం చూస్తాం? ఏదైనా రేటింగ్ చూస్తాం కదా. అమెజాన్ రేటింగ్ చూస్తాం, ఆ రేటింగ్ చూస్తాం, ఈ రేటింగ్ చూస్తూ ఉంటాం. మనము ఈ రేటింగ్ అంతా దృఢ విశ్వాసం యొక్క వారి బలము చూడండి ఎలా ఉందో. అందుకే వారు ఆఖరి వరకు సహించినారు, ఓర్పుతో ఉన్నారు. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని కానాను ప్రదేశానికి వెళ్ళిపోయారు. కాలేబు కానీ యెహోషువ కానీ అంతం వరకు. అందుకని నీ విశ్వాసముని నా విశ్వాసముని అంతము వరకు దృఢముగా పట్టుకొని సహించి రక్షింపబడతాను. అంతం వరకు సహించాల. అందు బైబిల్ కూడా చెప్తుంది, నువ్వు అంతము వరకు ఉన్నట్లయితే నీకు జీవ కిరీటము వచ్చుచున్నది అను. అబ్రాము చూడండి, అబ్రాము దేవుడు పిలిచినాడు. దేవుడు పిలిచిన తర్వాత దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించిన కుమారుడు లేడు, కానీ దృఢ విశ్వాసముతో పట్టుకున్నాడు, దేవుని పట్టుకున్నాడు. ఒక రాజు వచ్చి నీ పనివారందరూ నాకు ఇచ్చేయి, నీ డబ్బులన్నీ, నీకు ఎన్ని డబ్బులు కావాలో అన్నీ ఇస్తాను అని. ఏ ధన పిచాచి ఏసునామములో పో. ఏం చేసిండు? ఈ డబ్బు వద్దు ఏమొద్దు, ఒకవేళ నేను నీ డబ్బులు తీసుకున్నట్లయితే నీ ద్వారా నేను ఆశ్చర్యింపబడిన అనుకుంటారు. నేను అస్సలు లేదు. చూడండి, మన ఆశీర్వాదం అంతా దేవుని దగ్గర నుంచి రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఈ మందిరం కట్టడం చూస్తే మనందరికీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా. దేవుడు ఎట్లా ఇది చూడగానే దేవుడు ఇది ఆశీర్వదించి ఉన్నాడని. మేము కారు దేవుడు మాకు ఇచ్చినాడు, అది ముందు ఒక బైక్ ఇచ్చినాడు, దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. మా మా మేడ్చల్లో ఉన్న స్నేహితులు ఫస్ట్ టైం బైక్ తీసుకున్నప్పుడు దేవుడు ఈ బైక్ కొనుక్కొని, మేము సైకిలే అనుకునేవాళ్ళం, దేవుడు బైక్ ఇచ్చి తీసుకున్నాం. ఇంకా బైక్ నడుపుతూ ఉంటే, అన్న మీరు చాలా కష్టపడి వచ్చారు, దేవుడు అన్న మిమ్మల్ని ఆశీర్వదించి ఈ బైక్ తీసుకున్నారన్న. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అంతం వరకు సహించాలా. అబ్రాహాం వరకు ఆ వాగ్దానమును పొందుకోవడానికి అంతము వరకు ఓర్పుతో ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 చదవండి. మీరు మందలు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును సుహంతరించుకొను. వారి ఓర్పు చేత వాగ్దానము సంతరించుకొని వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదిమట్టుకు కనుపరచవలనని అపేక్షించున్నాము. చూడండి, ఇక్కడ విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొనెను, వారిలో ఒకరైనను ఉండిన. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు ఏ విధంగా అబ్రాహాము విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఏం చేత? ఓర్పు, విశ్వాసం, దృఢమైన విశ్వాసం. నీకు దృఢమైన విశ్వాసం ఉండొచ్చు, అదే దాంట్లో ఇంకా ఏముండాలో మనకు అందరికీ? ఓర్పు ఉండాలి. చూడండి, మామూలుగా అయితే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుకు వెళ్ళడానికి 11 రోజులే. ఎన్ని రోజులు? 11 రోజులే. కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పోయారు? 40 సంవత్సరాలు. అబ్బా, ఇప్పుడు మీరు మేడ్చల్ల బస్ ఎక్కిరు, సికింద్రాబాద్ పోవడానికి ఎంతసేపు అవుతుంది? 1.5 గంట అవుతుంది. ఇది వరకు గంటనే అయ్యేది, ఇప్పుడు ట్రాఫిక్ పెరిగి 1.5 గంట అవుతుంది. 1.5 అయింది. ఆ 1.5 గంట పోయేది బదులు
నీకు 11 గంటలు అయింది అనుకో, ఎట్లా వస్తుంది కోపం కదా. వీళ్ళు ప్రయాణం చేశారు, 11 రోజులు వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు, దృఢమైన విశ్వాసం ఉన్న వాళ్ళైతే ఆఖరి వరకు కొంచెం లేట్ అయినా అమ్మ, కొంతమందికి మనకు కోపం వచ్చేస్తుంది, బస్సు లేట్ కదిలింది, బస్సు కదులుతలే, కొంతమంది దిగి ఏం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. అర్థమైందా? సుచిత్ర దగ్గరికి పోయి ఇంకా నా వల్ల కాదు 6 గంటల అని దిగేసి మళ్ళీ అక్కడి నుంచి వెనుక తిరిగి ఇంటికి వచ్చేస్తాం బాసరాడకు. అరే సికింద్రాబాద్కి వెళ్తే నీకు సొంత ఇల్లు వచ్చేది ఉంది, అపార్ట్మెంట్ నీకు చేతికి ఇస్తా అంటున్నాడు ఒక అతను, ఉచితంగా ఇస్తా అంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇంకా 6 గంటలు ఓర్పురా నాకు అస్సలు లేదని దిగిపోయి ఏం చేస్తున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు. అతను ఏమో వెయిట్ చేస్తున్నాడు. ఇచ్చేవానికి ఓర్పు ఉంది, తీసుకోవడానికి ఓర్పు లేదు. యేసయ్యకు మన పట్ల ఓర్పుతో సహనముతో చూస్తున్నాడు. మనకు ఆ దృఢమైన విశ్వాసం ఓర్పు మనకు ఉండట్లే. వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి ఆ ఓర్పు ఉండాల. అబ్రాహామును చూసినప్పుడు 75 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. వింటున్నారా? 75 సంవత్సరాల్లో దేవుడు పిలిచినాడు. 100 సంవత్సరాలు అవుతుంది, అయ్యో ఇంకా పిల్లలు లేరు. వింటున్నారా? ఆ 99 సంవత్సరాలు 100 సంవత్సరాలకి కుమారుడు ఇచ్చాడు. ఎంత ఓర్పు కావాలండి పక్కవర్ధన్, ఎంత ఓర్పు కావాలా. మన పాస్టర్ గారు, మా నాన్నగారు కూడా సేవకు వచ్చిన తర్వాత 76లో సేవకు వస్తే 2006లో మనం మందిరం కట్టాం. చప్పులో కూడా దేవుని స్తుతిస్తారా? 30 సంవత్సరాల ఓర్పు. మంచి ఎయిర్ ఫోర్స్లో నాన్న జాబ్ చేసేవాడు, సమస్తం వదులుకొని వచ్చినాడు. అన్నీ సూపర్ న్యాచురల్గా జరుగుతున్నాయి, అంత బాగానే ఉంది. కానీ మందిరం కట్టడానికి 30 సంవత్సరాలు ఓర్పు చేయాల్సి వచ్చింది. 2006లో చిన్న మందిరం కట్టాం, 2012లో ఇగో ఈ పెద్ద మందిరం కట్టాం. మళ్ళా ఇదిగో 12 సంవత్సరాల తర్వాత మనం ఎక్స్టెండ్ చేసినాం. చూడండి, దైవజనుడు అంటాడు ఒక మాట, కొంతమంది ఎంతగా ఫాస్ట్గా పెరుగుతారో అంతగా డబల్ పడిపోతారు. కానీ అబ్రాము జీవితంలో చాలా ఆలస్యంగా అయినాయి, కానీ ఆ వేరులు మొత్తం లోతుగా వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? మీ జీవితంలో నీ పక్కకున్నవారు, ముందున్నవారు, ఎన్నుకున్నవారు, వారు ఆశీర్వదింపబడి పైకి ఎగురుతున్నారేమో, అది నేను చూసి వెక్కరిస్తా ఉన్నారేమో, నీకు బాధ కలుగుతున్నదేమో. అమ్మ, నువ్వు దేని మీద కట్టుకున్నావు ఇల్లు? బండ మీద కట్టుకున్నావు. ఎంతమంది లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఆ వైల్డ్ ఫైర్ చూసినారా? అమెరికాలో వాళ్ళు ఏమన్నారని, ఇదిగో దేవుడే లేడు, సృష్టికర్తనే లేడు అన్నాడో లేదో, కొద్ది రోజులకు ఏమైపోయింది, కాలిపోయింది. అందులో ఒక ఇల్లు బాగుంది, అసలు ఏం కాలిపోలే. దేవుడు నా ఇంటిని కాపాడాడు. స్తోత్రం చెప్తారా? చూడండి, ఐగుప్తు కలిగినది ఏది కూడా ఇశ్రాయేలు ప్రజలకు జరగదని వాగ్దానము నెరవేర్చుకున్నారు. చప్పట్ల ఒకటి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నారు. అంత మంచి పట్టణం, అంత మంచి సుందరమైన పట్టణం ఏమైంది? ఒక్క రోజుల బూడిద అయిపోయింది. మన సంపాదన, మన ఆస్తి ఒకరోజు అంతా ఏమైపోవాలా? అందుకే దేవుని బిడ్డల, నేను నమ్ముకున్న విశ్వాసం, ఆ దృఢమైన విశ్వాసం పరలోక రాజ్యానికి చేర్చుతా ఉంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. రైట్, సంపాదించండి, కూడబెట్టుకోండి, మంచిదే. కానీ ఓర్పు, సహనము, దృఢ విశ్వాసం పోగొట్టుకోవద్దు. వాగ్దానమును పొందుకోవడానికి చాలా అబ్రాము విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. అబ్రాము యేసుప్రభు దేవుని ఏ విధంగా పట్టుకున్నాడు, యెహోవాని దేవుని ఏ విధంగా పట్టుకున్నాడు అంటే దృఢ విశ్వాసముతో పట్టుకున్నాడు. పక్క వాళ్ళని ఇట్లా చేయబట్టుకోండి, ఎట్లా పట్టుకున్నారు? గట్టి పట్టుకోండి ఒకసారి. కొంతసేపు అయితే ఏమవుతుంది మీ చెయ్యి, అమ్మా ఇగో నేను వద్దన్నా కానీ తీసేసారు. ఇప్పుడు
ఓకే, ఇట్స్ ఓకే. ఓకే. చూడండి, మనం గట్టి పట్టినా పోతుంది, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం గట్టి పట్టుకున్నాము. పరిశుద్ధాత్మ మనకు సహాయకుడుగా ఉన్నాడు. విశ్వాసం చూడండి, అంత బాగున్నప్పుడు మన విశ్వాసం బాగుంటుందండి. ఎప్పుడైతే ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన మాటలు, మన నడవడిక అన్నీ గమనిస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్ని ఆలోచనలు వచ్చినదో అబ్రానికి, ఎంత చింత వచ్చిందో. అయ్యో, బైబిల్ అయితే ఏం రాయబడలే నెగిటివ్గా అబ్రానికి తలంపులు వచ్చినట్టు ఏం రాయబడలే. సారా కూడా నెగిటివ్గా ఆలోచన వచ్చినట్టు ఏం కనబడిందా? ఎందుకు వచ్చినామో, ఇంట్లో ఆడుంటేనే బాగుండదు. వారు ఒక్కసారి బయలుదేరారు. వారి హృదయంలో నేను దేవుణ్ణి నమ్ముకున్నాం, అంతే. దృఢమైన విశ్వాసం. చాలామంది దేవుని పట్టుకున్నాక విశ్వసించిన తర్వాత అయ్యో ఎందుకు, వాళ్ళను బట్టి వీళ్ళను బట్టి మందిరంలోనేమో శామ్యుయల్ వింటున్నారా, కాలేజీలో స్కూల్లోనేమో ఏం పేరు పెడదాం, అందరి పేర్లు ఉన్నాయి కదా, చెక్ చేసుకొని చెప్పాలి. ప్రసన్న, ఇక్కడనేమో శామ్యుయల్, అక్కడనేమో ప్రసన్న. శామ్యుయల్, ప్రసన్న. చూడండి, అట్లా పేరు. నా పేరు సువర్ణరాజు, మరి ఎవరు గుర్తుపట్టరు, నాది అర్థమైందా పేరు. కానీ ఈ 2 రకాలుగా నాటకాలు ఎక్కడ పనిచేస్తాయి? బైబిల్ చెప్తుంది, ఎందరైతే నా ఎదుట క్రీస్తుని అంగీకరించని చెప్తాడో నా తండ్రి ఎదుట కూడా నేను మిమ్మల్ని అని చెప్తున్నాడు. ఎవరైతే నన్ను ఈ మనుషుల ఎదుట తిరస్కరిస్తాడో నా తండ్రి ఎదుట కూడా మిమ్మల్ని నేను తిరస్కరిస్తా అంటున్నాడు. అయ్యో, కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నా అని చెప్పడానికి సిగ్గుచేటు తెలుసా? యేసయ్య నేను మందిరానికి వెళ్తా అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఎవరు తెలుసా? దృఢమైన విశ్వాసం కలిగిన వారు, మేము యేసయ్య నమ్ముకున్నాం. స్తోత్రం చెప్పండి. చాలా ముసుగులో ఉన్నారు, అర్థమైందా? చాలామంది ముసుగుల్లో ఉండి దేవుని మహిమను చూడలేకపోతున్నారు. చాలామంది ముసుగుల్లో ఉండి నేను దేవుడు నమ్ముకున్నారని చెప్తున్నారు, కానీ బయటికి రావట్లేదు. క్రీస్తు నేను నమ్ముకున్నా, విశ్వసించిన అని చెప్పలేదు. కానీ ఈ సంవత్సరంలో అనేక మంది దృఢ విశ్వాసంతో చెప్పుటకు సిద్ధంగా ఉన్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతిస్తారా? హల్లెలూయా. నీ ప్రయాణం ఎట్లా సాగింది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఫాస్ట్లో స్టార్టింగ్లో ఎగిరినావు, ఇప్పుడు దుంకుతున్నావా, లేకపోతే ఎగురుతున్నావా, లేకపోతే టేస్ట్ తగ్గిందా? మా నాన్నగారిని, మా అమ్మగారిని నేను చూసిన. నా ఊహ వచ్చినప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. అనేకమైన సిచ్యువేషన్స్ చూసిన. దేవుని బిడ్డలారా, నువ్వు పట్టుకుంది మనిషిని కాదు, నువ్వు పట్టుకుంది సమస్తము సృష్టించిన దేవుని నువ్వు పట్టుకున్నావు. హల్లెలూయా. దృఢమైన విశ్వాసం. చూడండి, కీర్తనలు 66, 11, 12 చదవండి. అందుకోసం ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఆమేన్. స్తోత్రం చెప్పు. మళ్ళా చదవండి. నీవు ఏ గృహంలో పెట్టినావు? బంది గృహంలో ఉన్నావు. బంది గృహంలో ఉండి నడుము మీద ఏముంది? భారం ఉంది. ఎక్కడ ఎక్కిరంట? నెత్తి మీద ఎక్కిర్రా. మనుషులు ఏం చేసిరంట? వీడు ఓకే నా నెత్తి మీద ఎక్కిండ్రా నాయన, మా ఏమంటారు, మా అల్లుడు
నెత్తి మీద ఎక్కిండ్రా నా కొడుకు, నెత్తి మీద ఎక్కిండ్రా మనవాడు. మేము నిప్పుల్లోనూ నీళ్ళలో పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. అబ్బే, రప్పిస్తాడా? రప్పించి ఉన్నాడా? రప్పించి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? మీ నడుముల మీద ఎంత భారం ఉన్నా, నీ మీద అగ్ని వేసినా, నీ మీద ఎన్ని కిలోలు పెట్టినా, నువ్వు దృఢ విశ్వాసముతో పట్టుకున్నట్లయితే సమృద్ధి గల చోటుకి నిన్ను తీసుకొని వెళ్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. నా రాత్రి అంతా నా శరీరం అంతా క్షీణించిపోయినా, రాత్రంతా నేను మేలుకొనే ఉన్నా, కొంచెం అట్లా ఇట్లా నిద్రపోయినా, బలహీనంగా వచ్చినా, చూడండి, సమృద్ధి అంటే సమాధానకరమైన స్థలములోనికి దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆలోచనలు వచ్చినాయి, అరే అన్నకు చెప్పేద్దాం. ఆలోచనలు వచ్చినాయి, మన వాళ్ళకి చెప్పేద్దాం కానీ ఏదేమైనా అగ్నిలో కానీ నీళ్ళలో కానీ పడవేర్చిన మనము దృఢ విశ్వాసముతో ఉన్నట్లయితే దేవుడు ఎక్కడ తీసిన సమృద్ధి అయిన స్థలములోనికి మనల్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. స్తోత్రం చెప్తారా? పక్కవారితోని ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నీళ్ళలో ఉన్నా, ఎన్ని అగ్నిలో ఉన్నా, ఏ స్థలములోకి తీసుకెళ్తాడు? సమృద్ధి అయిన స్థలములోనికి తీసుకెళ్తాడు. స్తోత్రం. అడవిలో పోయినాం అనుకోండి, అక్కడ ఏమైనా దొరుకుతాయి? వీళ్ళు అడవిలో నీళ్ళు ఉన్నాయా? ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు? బండలో నుంచి నీళ్ళు తీసుకొచ్చినాడు. ఆ చేదు వాటర్ని మంచి నీళ్ళగా మార్చున్నాడు. ఏ పరిస్థితులు ఉన్నా చూడండి, చక్కటి మాట గుర్తుపెట్టి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. అమ్మాయి అందుకసరే ఆయనను ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, సమృద్ధి గల చోటుకు మమ్మల్ని రప్పించినావు. నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధి గల చోటుకు దేవుడు తీసుకొచ్చినందుకు అందరము చప్పట్లో కూడా దేవుని స్తుతిద్దామా? ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? సమృద్ధి గల చోట నిప్పుల్లో ఉన్న ఎంత కష్టం ఉన్నా, తినడానికి లేకున్నా, కొంతమంది ఎంత కష్టం ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటారు. అది కానుక, దశంభాగము దేవునికి ఇవ్వాల్సినది అర్పణలు ఇస్తూనే ఉంటారు. అది దృఢమైన విశ్వాసం. దేవుని ప్రేమిస్తున్నాడు ఎట్లా తెలుస్తా? నువ్వు ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి ఏం చేస్తావు? ఎక్కువగా డబ్బులు అంత నో అంటావు. నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించిన ఆ స్త్రీ అందుకే విలువైన అత్తరు విరగొట్టి మొత్తం పోసేసి, చాలా కాస్ట్లీ. అందుకే శిష్యులు అంటున్నారు, ఇంత కాస్ట్లీది అమ్మివేసి పేదలకు పెంచవచ్చు కదా అంటున్నారు. ఎంత కాస్ట్ అర్థం కాదు. ఎందుకంటే ఆమె ప్రేమిస్తుంది కాబట్టి ఆ అత్తరంతా పోసి ఉంది. సమృద్ధి గల చోటకు దేవుడు మనందరినీ తీసుకొని వచ్చిన. చాలామంది ఇచ్చుట విషయంలో వారికి ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ వారు విత్తనం విత్తితే ఎవరు ఆశ్చర్యింపబడతారో వారే ఆశ్చర్యింపబడతారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, యాకోబు మొదటి పత్రిక యాకోబు మొదటి అధ్యాయం 2-4 వరకు చదవ. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షకు ఓర్పును పుట్టించుచున్నది ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో
పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆమేన్. మీరు సంపూర్ణత అనురాగులుగాను ఏ విషయంలో నేను కొదువ లేని వారై ఉండునట్టు ఓర్పు తన క్రియను కొనసాగింపండి. ఆమేన్. విశ్వాసముతో పాటు మీకు ఓర్పు ఉండాలి. నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలో ఓర్పుతో ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? విశ్వాసం అంతే. అందోసారి విశ్వాసము అంతే. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. దీని ద్వారా 365 రోజులు ఉపవాసం ఉండడం ద్వారానా? ఈయన 340 రోజులు ఉండడం ద్వారానా? పేదలకంతా పంచబెట్టడం ద్వారానా? అయ్యో, ఈయన ఉన్నారా లేదా? అందరం హల్లెలూయా చెప్తారా? దేని ద్వారా? విశ్వాసం అంతే. ఆ విశ్వాసం ఏమైంది? ఆయన చనిపోలేడంట, దేవుడు అతన్ని తీసుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అంత వచనాలు చూస్తే విశ్వాసము ద్వారా ఓడగొట్టినాడు, విశ్వాసం ద్వారా గొలియాతును చంపి ఉన్నాడు. విశ్వాసం అంతే. నోవా ఎక్స్ట్రా పనులు ఏం చేయలే. నోవా దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక అతన్ని దేవుడు తీసుకున్నాడు. ఎందుకు అంటే ఏమైనా బైబిల్ చెప్తా ఉంది, విశ్వాసం అంతే. అందుకోసారి విశ్వాసం అంతే. అబ్రాము బయలుదేరినాడు. ఏ విధంగా బయలుదేరాడు? విశ్వాసం అంతే. అందుకే విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. ఈనోకు కూడా వింటున్నాడా? ఏమి కొత్తగా ఏమైనా చేసినాడా? అయ్యో చెప్పండి, కొత్తగా ఏమైనా ఉందా? కొత్తగా ఏమైనా క్రియేటివ్గా ఏమైనా ఉందా? విశ్వాసం అంతే. అందుకోసారి విశ్వాసము. ఆమేన్. నీవు నేను మనందరం విశ్వాసులుగా, విశ్వాసం అంతే. కొనుక్కొని వెళ్ళిపోతాడు. రాబోయే దినాల్లో ఆయన రాకడ వచ్చినప్పుడు వింటున్నారా, ఆయన రాగానే మనం అందరం ఎత్తబడతాం. అయ్యో ఎత్తబడతాం తెలుసు కదా. ఎట్లా? విశ్వాసం అంతే. అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఎక్కువ వెళ్తాయి. ఇదిగో మా తమ్ముడు మిస్ అయ్యింది, ఇదిగో మా అమ్మ మిస్ అయింది, ఎక్కడ పోయారు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏలియన్స్ ఉన్నారు, ఆ మనుషులను ఎత్తుకుపోతున్నారు, ఆకాశంలో తిరుగుతున్నారని ఇప్పుడు నుంచే వాడు ప్రొపగండా చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ సమాధుల్లో ఉంటే ఏం చేసినారు, ఆ బండను తీసి ఎవరో శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి కూడా పుకారు లేపి ఉన్నారు. అయ్యో, ఆనోకు ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా? విశ్వాసం అంతే. ఆ విశ్వాసం ద్వారా దేవుడు అతనికి ఇష్టడై ఉన్నాడు కనుక అతన్ని దేవుడు తీసేసుకున్నాడు అంతే. నేను కొత్తగా చేయాల్సింది ఏంలే, విశ్వాసం. అది వినుట ద్వారా, క్రీస్తుని గురించిన వార్త వినడం ద్వారా విశ్వాసం. నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. నీ విశ్వాసం నీ పాపములకు క్షమింపబడ్డాయి. నీ విశ్వాసం నీవు సమృద్ధిలోనికి వెళ్ళావు. నీ విశ్వాసం నీవు కానాను ప్రదేశంకి వెళ్ళాడు. కాలేబు, యెహోషువ. భగవద్ నువ్వు పెద్ద ఏం పట్టుకోకు. ఏం కావాల్సింది ఒకటే. ఏం కావాలా? విశ్వాసం. నువ్వు ప్రయాణం చేయాలంటే విశ్వాసమే ఈ యాత్ర. చూడండి, ఐగుప్తు దేశాల్లో అందరూ, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, మోషే కూడా ఏ విధంగా బయలుదేరిన వారంతా విశ్వాసంతో బయలుదేరినాడు కానాను ప్రదేశానికి వెళదామని చెప్పేసి. కానీ వారి విశ్వాసం, దృఢవేయడం విశ్వాసం అంతం వరకు ఉందా? మధ్యలోనే కోల్పోయి ఉన్నారు. ఆనోకు కూడా మధ్యలో విశ్వాసం అంతం వరకు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసమును బట్టే దేవుడే నాకు ఇష్టడు గనక అతన్ని నేను
తీసుకొని వెళ్ళిపోతున్నా అంటున్నాడు. మోషే ఏమైనా కొత్తగా ఏమైనా చేసినాడా? సమస్తం రాజభోగాలు, తిండి భోగాలు, మంచి ఆహారము తినడం కంటే నా ప్రజలు, నా బిడ్డల ఎదుట శ్రమనే మేలు అంటున్నాడు. విశ్వాసం ద్వారా వచ్చేసిండు బయటికి. ఇప్పుడు మా నాన్నగారు కూడా ఆ జాబ్, సెంట్రల్ జాబ్, విశ్వాసం ద్వారా బయటికి వచ్చేసినాడు అంతే. ఈరోజు కూడా నేను ఇక్కడ రావడానికి విశ్వాసం ద్వారా వచ్చేసినాడు అంతే. స్తోత్రం చెప్తారా? ఎక్కువగా ఏం చేయాల్సిన అవసరం లే, విశ్వాసము. ఎర్ర సముద్రం ఎదుట కనపడతా ఉంది. అయ్యో ఏం కావాలి, ఎట్లా, ఏంటిది, ఇది జరుగుతుందా లేదా అంటే, అయ్యో నేను నా దగ్గర ఏడుస్తూ ఉన్నాడు మోషే, ప్రభువా ఇది ఏంది, ఇది ఎర్ర సముద్రం వచ్చింది అని. అయ్యో నా దాంట్లో ఏం లేదయ్యా, నీ చేతిలోనే ఉంది. పక్క నాలో ఏమి లేదయ్యా, నీ విశ్వాసంలో ఉన్నది. ఒక వ్యక్తి దేవుని పట్టుకొని, విశ్వాసం దృఢంగా పట్టుకొని, వాడు హైగా పెరుగుతూ ఉన్నాడు, పక్షిరాజు వలె పైకి ఎగురుతూ ఉన్నాడు. దేవుని విశ్వాసాన్ని సరిగా పట్టుకోలేక ఇట్లా అటు ఇటు చూసేవాళ్ళు చూడండి, సైకిల్ కానీ కారు కానీ ఇటు అటు చూసుకుంటూ పోతుంటే ఏమవుతుంది? జారి పడతాం. అందరం హల్లెలూయా ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించాం. హల్లెలూయా. ఒక సిస్టరు, నేను విశ్వాసం గురించి చెప్పిన, మనము విశ్వాసం మూలంగా నడవాలి, వెళ్ళు చూపులతో కాదు కానీ విశ్వాసం అని చెప్పేసి. భార్య భర్తల మధ్యలో కొంచెం పరిస్థితులు బాగలేదు. ఆ వాక్యం ఏంటది, ఇక్కడ నుంచి సంగారెడ్డికి వెళ్ళింది ఆ పాప. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, నాకు తెలిస్తే నేను అనుకున్నా ఎందుకు పోయింది ఆ పిల్ల, ఏం తెలియదు కదా అక్కడికి అనుకున్నా. ఎట్లా పోయింది అక్కడికి? విశ్వాసంతో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ భర్త దగ్గర ఉన్న స్థలంకి వెళ్ళి భాషలో మాట్లాడి వచ్చి, ఆ రోజు సాయంకాలం ఈయన వెతుక్కుంటూ ఈమె దగ్గరకు వచ్చి, ఇప్పుడు విడిపోతాము అన్నవాళ్ళు చక్కటి కుమారుడో కుమార్తెనో, కుమారుడు. ఆమేన్. అయ్యో హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇదేంటికంటే విశ్వాసం అంతే. వెళ్ళడం చేయడం అదంతా విశ్వాసం. కొత్తగా ఏమంటాడు, మాల్ మసాలాలు ఏం కాదు. ఇన్నోక ఏమైనా కొత్తగా ఏమైనా చేసినాడా? మోషే ఏమైనా కొత్తగా ఏమైనా చేసినాడా? యెహోషువ అది 7 మార్లు తిరగమన్నాడు, అందులో ఏమైనా కొత్తగా ఏమైనా యాడ్ చేసినాడా? విశ్వాసం అంతే. యెహోషాపాతు, యూదా వారు 3 దేశస్తులు మీదికి వస్తున్నారు, స్తుతించుకుంటూ పోమన్నాడు, స్తుతించుకుంటూ పోయినారు. ఇట్లా ఆలోచించదు, అరే బాబు ప్రభు కృప నిత్యం ఉండును, ప్రభు కృప నిత్యం ఉంటే యుద్ధంలో మనం గెలుస్తామా? చెప్పండి. కత్తులు కటార్లు పట్టుకుంటే కానీ, పిస్తోళ్ళు పట్టుకుంటే కానీ యుద్ధంలో గెలవం. కానీ దేవుడు ఏం చెప్పినాడు? స్తుతించుకొని దేవుని కృప నిరంతరం ఉండును, దేవుని కృప నిరంతరం ఉండి వాయిద్యాలతో ముందుకు వెళ్ళమన్నాడు. ఎలా పోయినారు ఆ యుద్ధంలో గెలవడానికి? విశ్వాసముతో వెళ్ళాడు అంతే. పక్కవారితోని విశ్వాసముతో వెళ్ళాడనండి. నీ యాత్ర ఎలా ఉండాలా? విశ్వాసంతో వెళ్ళాలా. నీ జీవితం ఎలా ఉండాలా? విశ్వాసముతో వెళ్ళాలా. నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు ఎలా ఉండాలా? విశ్వాసముతో ముందు కొనసాగాల. దేవుడు చెప్పాడు ఏలియాకు, ఇగో ఆ యూదా ఆ నది దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తా అన్నాడు. అబ్బా, ఆ నీళ్ళు ఉన్నంత వరకు, ఎండిపోయేంత వరకు ఏది తీసుకొచ్చిందంట? ఆ కరువు కాలంలో 2 పూటలు కాకి మాంసం, కాకి వేసి ఊరుకుంటుందా? ఈ మధ్య కాకులు కనపడట్లే, పటపట తినేస్తుంది. చూడండి, నా చపాతే చిన్నప్పుడు తిన్నది, ఇంకా బాధపడుతున్నా. ఒకరోజు మా అమ్మ చపాతీలు ఏమంటారు మడత పెట్టి చేస్తాడు, ఇప్పుడు చేస్తారో లేదు, అట్లా 4 4-5 ఉంటాయి. ఇట్లా తీస్తే ఏమంటారు, మనం క్రిస్మస్కి పొర్రలు ఉంటాయి, క్రిస్మస్కి డెకరేషన్ చేస్తాం చూడు, అట్లా ఉంటుండే. మా అమ్మ అది చేసేది. ఏం చేసినా బయటకు వచ్చి ఆడ తింటున్నాను, కాకి వచ్చింది, నా చపాతీ తినేసి. ఆ రోజు నుంచి లోపలది నా చపాతీ. మా అమ్మ చేసిన చపాతి
చపాతి చూడండి, ఇక అది రొట్టె ఊరుకుంటుందా? అది నోట్లో ఊరుకుంటుందా? అది మాంసం నోట్లో ఊరుకుంటుందా? దేవుడి అంటే విశ్వాసంతో అక్కడికి వెళ్తే దేవుడు పోషించినాడు అంతే. ఏం కొత్తగా ఏం కాదు, అక్కడికి వెళ్ళు నేను పోషిస్తా అన్నాడు అంతే. నువ్వు సారపదు ఇదివారాల దగ్గరికి వెళ్ళు, నేను ఆమె నీకు పోషిస్తా అన్నది. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె బతికే చక్కగా లేదు, ఆమె దగ్గరనే కొంచెం పిండి ఉంది, ఆమె దగ్గరనే కొంచెం నీడి ఉంది. నువ్వు నాకు రొట్టె ఇయ్యి నీకు సమృద్ధి కలుగుతుంది అన్నాడు అంతే. ఏ విధంగా వెళ్ళాడు ఏలియా ప్రవక్త? వెళ్ళి ఏమీ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యో నువ్వు నూనె నాకు రొట్టె ఇవ్వమంటే ఎంత బాధ కలుగుతుంది? ఏమయ్యా నువ్వు ప్రవక్తవు, నా ఇంత మంచిగా ఉన్నావు, నువ్వు ప్రవక్త, నువ్వు ఒక మాట అంటే రాజు కూడా వింటున్నారా? రాజు కానీ ఉన్నతంలో ఉన్నవారు అందరూ నీకు తెచ్చి పెడతారే, నీ మాటకు లోబడతారే. నేను నా దగ్గర ఏమీ లేదు, నువ్వు నా దగ్గరికే వచ్చినావు కదా. అవన్నీ ఏం ఆలోచించలే. దేవుడు చెప్పి ఉన్నాడు, ఆ పేద ఆ విధవరాలి స్త్రీ దగ్గరికి వెళ్ళి రొట్టె అడిగింది. స్తోత్రం చెప్తారా? ఇది అడిగింది అంతే. విశ్వాసం ఏ విధంగా వెళ్ళి అడిగినట్టు విశ్వాసం అంతే. ఈ తల్లి కూడా ఏం చేసింది? అరే నేను కొంచెమైనా ఇస్తానని చెప్పి ఏ విధంగా ఇచ్చింది? విశ్వాసంతో ఆ రొట్టె ఆ నూనెతో ఒక రొట్టె తయారు చేసి ఆ దైవజనునికి ఇస్తే వారి కుటుంబము అంతయు కూడా భోజనం చేశారంట కరువులో. దేవుని బిడ్డలారా ఏం చెప్తారు? అందరూ హల్లెలూయా చెప్తారా? విశ్వాసంతో ఇచ్చింది అంతే. నాకు సమృద్ధి కలుగుతుంది కదా అని చెప్పి విశ్వాసం అంతే. దేవుని బిడ్డలారా నువ్వు దేవుని నమ్ముకున్నావు, దృఢమైన విశ్వాసం అంతే. నువ్వు ఓర్పు చాలా ప్రాముఖ్యం. ఆ ఓర్పు దృఢమైన విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. నువ్వు కొత్తగా ఏం చేయాల్సింది ఏం లేదు. అయ్యో ఎంతమందికి అర్థమవుతుంది? వెలుచూపులతో కాదు, విశ్వాసముతో. ఇది కట్టేస్తాం ఓడ, వింటున్నారా? దేవుడు చెప్పిన ఓడ కొలతలు ఇది ఇచ్చినాడు, కడుతున్నారు. నోవా ఓడ కడుతున్నాడు. ఓడ కడుతుంటే ఏం చేస్తున్నారు? వచ్చి ఎందుకు కడుతున్నారు నాకు అర్థమవుతలే. అసలు ఎప్పుడైనా తుఫాను వచ్చిందా? ఎప్పుడైనా నీళ్ళంతా ములిగినాయా అని ఏం చేసిరు? అందరు ఎక్కిరించేవారు ఎక్కిరించున్నాడు, కానీ విశ్వాసంతో ఓడ కట్టినాడు. అంతవరకు ఓడనే లేదు. పక్కవారు నీ విశ్వాసంతో ముందుకెళ్ళు, వాక్యం పట్టుకో, ఆ వాక్యం ద్వారా విశ్వాసం వస్తుంది. దేని ద్వారా వస్తుంది? క్రీస్తును గురించిన వార్త వినడం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. కానీ మసాలా మాటలు వింటే కాదు, ముసలమ్మ ముచ్చట్లు మాటలు వింటే విశ్వాసం రాదు, ఇంకా కులికిపోతాం. కానీ దేవుని మాటల ద్వారా వాక్యం ద్వారా విశ్వాసం. దేవుని బిడ్డలారా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, విశ్వాసంతో ముందు కొనసాగా. కుటుంబం ప్రారంభించావు, విశ్వాసంతో ముందు కొనసాగు. జాబ్ చేస్తున్నావు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. వంట వండుతున్నావు, ఎట్లా చేయాలా? విశ్వాసంతో చేయాలా. పక్కవారిది విశ్వాసం అయ్యా, విశ్వాసం. విశ్వాసం ఎట్లాంటిదంటే ఉప్పులాగా, ఉప్పు లేకపోతే రుచి ఉండదు. విశ్వాసం లేకపోతే ముందు కొనసాగా. నువ్వు కొత్తగా ఈ 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాసం ద్వారా రాహేలు, ఆమేన్, విశ్వాసం ద్వారా రహాబు, విశ్వాసం 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 అంతే. కొత్తగా నువ్వు నేను చేయాల్సిన అవసరం ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని పట్టుకున్న దృఢమైన విశ్వాసంతో ముందు కొనసాగెదరుగాక. సమృద్ధి అయిన స్థలములోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళునుగాక. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబెడదాం. మీ కానుకలు మీ చేతిలో పట్టుకోండి, మీ దశం భాగాలు. కదర భాష కథ సందర భాష కందల దిక్కెతెరే అమందరది సిదెందరదు కుతూదరబద అమందరది సితెందరబద్ర అకరుందరదు సుతోందరబ. అందరూ మీ కానుకలు మీ దశం భాగాలు పేరు అది రాయండి. అందరం 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. ప్రభు విశ్వాసము ద్వారానే తండ్రి, విశ్వాసము ద్వారా నేను ఇల్లు కడతాను, విశ్వాసము ద్వారా నేను వ్యాపారం మొదలు చేస్తాను. వీళ్ళ ఎవరేం చెప్పారు? లేదు, విశ్వాసం అంతే. దేవుని వాక్యం చదువుతున్నా, నాకు విశ్వాసం కలిగింది, అందుకే కడుతున్నా, అందుకే ప్రారంభం చేస్తున్నా, అందుకే ప్రయాణం చేస్తున్నా. విశ్వాసం అంతే, విశ్వాసం.
కదర బలసత ఏందర బసత అమోందర దిక్కదరా లబదర శతేందర బదర శకదల. విత్తనం ఎలా విత్తుతున్నావు? దేవునికి ఇచ్చడం ఎట్లా విత్తుతున్నావు? విశ్వాసం అంతే. విశ్వాసం. థ్యాంక్ యూ జీసస్. సదరాబర సందర దీశతేందలబ కెతరాబల సతందర కదరబ శతేంద్రబు సతురందురదు సతందరబ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఇచ్చుచున్న కానుకనంతా కూడా ఆశీర్వింపబడును గాక. ఇచ్చుచున్న కానుక ఆశీర్వింపబడును గాక. ఇచ్చిన కానుకను ఆశీర్వించండి ప్రభా. విశ్వాసముతో వారు ముందు కొనసాగును గాక ప్రభా. శరీరంలో ఏ బలహీనత ఉంటే సంపూర్ణమైన విడుదల స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేయించున్నాము తండ్రి. తల నుంచి అరికాల వరకు తండ్రి యేసయ్యా, బ్యాక్ పెయిన్ నుంచి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. బ్యాక్ పెయిన్ నుంచి విడుదల అవునుగాక. జ్వరము నుంచి యేసు నామములో విడుదల అవునుగాక. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. చెవు నొప్పి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. కల్టు నొప్పి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. మోకాల నొప్పి నుంచి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలుగునుగాక. రిబా సదందర శకందర దలాదిక అమందర దిశెందర దికదాదర బద అమెందర దిశెందర బలశక అక్రూదర దిశెందర భద్ర అమందల దికదరి బబ సతా దికదర లిబ్రాదర దిశెందర దికదాదర బబ. ప్రతి చీకటి యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మీరు చూచెదరుగాక, గొప్ప వింతలు చూచెదరుగాక అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చినందరికీ దేవుడు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.